హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగు కాకుండా ఈ స్టోరేజ్ బ్యాగ్ కటింగు, స్టిచ్చింగు అయితే చూపిస్తాను. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కబోర్డ్‌లో బట్టలు పెడుతూ ఉంటాం కదా! అవి కొన్ని రోజులకి అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయి. ఎంత బాగా సర్దినా సరే. అలా కాకుండా ఇలాంటి స్టోరేజ్ బ్యాగులు మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతున్నాయి గానీ, అంత క్వాలిటీ ఉండదు కదా! ఎంతైనా మనం ఓన్‌గా రెడీ చేసుకున్నది కొంచెం క్వాలిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఇదైతే క్వాలిటీ చాలా బావుందండి. చాలా స్టిఫ్‌గా ఉంది. నేను మధ్యలో రైస్ బ్యాగ్ వేశాను. అండ్ అలానే పైన ఒక క్లాత్, కిందన ఒక క్లాత్ వేశాను. చూడడానికి ఫినిషింగ్ అది కూడా నీట్‌గా వచ్చింది. ఫ్రంట్ ఇలా ఓపెన్‌గా ఉంచడం వల్ల ఏంటి అంటే, మనకి ఈజీగా తెలుస్తుందనమాట. ఏ క్లాత్స్ ఉన్నాయో, ఎక్కడ ఏ క్లాత్ ఉందో అన్నది ఈజీగా తెలుస్తుంది. సో, ఇప్పుడు కటింగు, స్టిచ్చింగు అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇది లోపల వేసుకున్న క్లాత్ అండి. నేను ఇక్కడ ఓల్డ్ క్లాత్స్ అంటే బెడ్‌షీట్లు అవి చిరిగిపోయినవి ఉంటాయి కదా! సో, వాటినే నేను యూజ్ చేసి ఇలా మంచి స్టోరేజ్ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నాను. నేను ఫస్ట్ మెజర్‌మెంట్స్ అవన్నీ కూడా ఒక బుక్‌లో నోట్ చేసి పెట్టేసుకొని, ఇప్పుడు కటింగు, స్టిచ్చింగు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి 16 ఇంచెస్ హైట్ అనమాట. అండ్ అలానే 11 ఇంచెస్ విడ్త్ గల 2 పీసులయితే మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫోల్డింగ్ మీద ఉంచాను. ఎందుకంటే 2 పీసులు ఒకేసారి కట్ చేసుకోవచ్చు కదా అనేసి. ఇక్కడ మార్కర్ అన్నది చాలా లైట్‌గా ఉంది. చాలా లైట్‌గా కనబడుతుందనమాట. మరి మీకు కనబడుతుందో లేదో నాకు తెలీదు గానీ, నేను డ్రా చేసినప్పుడే నాకు లైట్‌గా అనిపించింది. చాలా లైట్‌గా అయితే వస్తుంది. ఎంత డార్క్‌గా వేద్దామని ట్రై చేసినా సరే అది లైట్‌గానే వస్తుంది. సో, మీరైతే నోట్ చేసుకోండి. 16 ఇంచెస్ హైట్, 11 ఇంచెస్ విడ్త్. సో, ఇలా తీసుకొని ఒక 2 పీసెస్‌నైతే కట్ చేసుకోండి. ఇవి నేను రఫ్‌గా కట్ చేస్తున్న పీసెస్ అనమాట. సేమ్ ఇదే విధంగా మనం రైస్ బ్యాగ్‌ని అండ్ అలానే పై వైపున వేసుకున్న క్లాత్‌ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి వీడియోస్ అన్నీ షూట్ చేశాను గానీ, మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది నాకు. అందుకే ఆ పార్ట్‌లో అయితే కట్ చేసాక చూపిస్తాను మీకు. సో, చూడండి ఇవి 2 పీసులయితే కట్ చేశాం కదా! ఇప్పుడు మనం సింగిల్ ఒక పీసు 38 ఇంచెస్ హైట్, 12 ఇంచెస్ విడ్త్ ఉన్నట్లుగా కటింగ్ చేసుకోవాలనమాట. ఇక్కడ నాకేమవుతుంది అంటే క్లాత్ అన్నది చిన్నదవుతుంది. అంటే సరిపోవడం లేదనమాట. అందుకని ఇక్కడ ఎక్స్‌ట్రా చిన్న క్లాత్ ఉంది కదా! దాన్ని తీసి జాయింట్ చేసుకొని వస్తాను. అప్పుడు కరెక్ట్‌గా సరిపోతుంది. చూస్తున్నాననమాట. ఇటు నుండైనా, అటు నుండైనా, ఎటు నుండైనా సరిపోతుందేమో అని చెక్ చేస్తున్నాను గానీ, బట్ చిన్నది డిఫరెంట్ అయితే వస్తుంది. ఇటు సైడ్ సరిపోతుంది. అటువైపు చూసారా ఓపెన్ అయిపోయి ఉంది. అంటే మనకి సరిపోదనమాట. ఇంకెందుకులే అన్నట్టుగా నేను ఇంకా కటింగ్ చేసి ఈ పీస్‌నైతే దానికి అటాచ్ చేసి వస్తాను. అప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది కదా! చూడండి జాయింట్ చేసుకొని వచ్చేసాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు హైట్, విడ్త్ ఇవన్నీ కూడా మనం మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నాకు హైట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా 38 ఇంచెస్. నేను ప్రతి మెజర్‌మెంట్ కూడా మీకు పైన స్క్రీన్ మీద కూడా నోట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మార్కర్ అన్నది సరిగ్గా లేదు కదా! మేబీ క్లాత్ వల్ల అయ్యుండొచ్చు. క్లాత్‌కి మార్కర్ అన్నది సరిగ్గా అంటే డ్రా అవ్వకుండా ఉండొచ్చు. అందుకనే మీకు సైడ్‌న నోట్ చేసి పెడుతున్నాను. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. ఇక్కడ నేను మార్కింగ్ చేసింది మీకు కనిపించినా, కనిపించకపోయినా 38 ఇంచెస్ హైట్, 12 ఇంచెస్ విడ్త్ అనమాట. ఇలా ఒక్క పీస్ అయితే తీసుకోవాలి. హైట్‌గా ఉన్న పీస్ ఒకటి, మనం హైట్ తక్కువ తీసుకున్నాం కదా! ఆ పీసెస్ అయితే 2 తీసుకోండి. సో, ఇప్పుడు పైనుండి కింద వరకు కూడా స్ట్రెయిట్‌గా రావడానికి స్కేల్‌తో లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ లైన్ అన్నది చాలా లైట్‌గా ఉంది. నాకు వీడియోలో కూడా అర్థమవుతుంది. అస్సలు నేను డ్రా చేసింది మీకు కనబడలేదు. అందుకనే మీకు స్పెసిఫిక్‌గా పైన మార్కింగ్స్ అన్నవి నోట్ చేసి పెట్టాను. మీరు అదే విధంగా మార్కింగ్ చేసుకొని సేమ్ ఇది నేనిప్పుడు కటింగు, స్టిచ్చింగు ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేయండి. మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అండ్ స్టోరేజ్ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. మనం ఇదే స్టోరేజ్ బ్యాగ్ బయట కొంటే 200 నుండి 300 వరకు కూడా చార్జ్ చేస్తారు. మనం కరెక్ట్‌గా ఒక 1 అవర్, ఒక హాఫ్ ఎన్ అవర్ దీనికోసం టైం కేటాయిస్తే మనం మంచి బ్యాగ్‌నైతే తీసుకుంటాము. ఇప్పుడు చూడండి రైస్ బ్యాగ్‌నైతే తీసుకున్నాను. కింద వైపున ఇలా కట్ చేసేసుకున్నాను. ముందైతే ఇవి ఎక్స్ట్రా ఇంకా చూపించకూడదు అనుకున్నాను. అంటే రైస్ బ్యాగ్ ఏ విధంగా కట్ చేస్తున్నానో, ఎక్స్ట్రా క్లాత్ ఏ విధంగా కట్ చేస్తున్నాను, ఇది చూపించకూడదు అనుకున్నాను. బట్ కొంతమంది మళ్ళీ డౌట్ అడుగుతారు కదా! అందుకోసం అనేసి క్లియర్‌గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇదే ప్లేస్‌లో మీరు ఫార్మ్ షీటో ఏదో ఈ మధ్యన
మీరు గమనించినట్లయితే పౌచ్‌లు కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ అవే కుట్టే కిందన ఒక క్లాత్ అయితే వేస్తారు. ఫోమ్ షీటో ఏదో అంటారు సంథింగ్ దాన్ని. అదైనా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర అది అవైలబుల్‌గా లేదు కదా! అందుకే రైస్ బ్యాగ్‌నయితే యూజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ రైస్ బ్యాగ్ అంతటిని ఇలా ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసి ఫస్ట్ మనకి హైట్‌గా ఉంది కదా! ఆ పీస్‌నయితే పెట్టి కట్ చేసేసాను. అది పెట్టి కట్ చేసిన తర్వాత ఇది ఫోల్డ్ అవుతదేమో అని చాలా సేపు ట్రై చేశాను గానీ, అస్సలు ఫోల్డ్ అవ్వలేదు. దీని మీద క్లాత్ పెట్టేసరికి ఇంకా అటు ఇటు మూవ్ అయిపోతుందనమాట. ఇంక అలా కాదు అనేసి ఇంక ఓపెన్ చేసి ఒక పీసు కట్ చేస్తున్నాను. నేను ఇదే ఫస్ట్ టైము కటింగు, స్టిచ్చింగు చేయడం. ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతనే మీ అందరికీ కూడా క్లియర్‌గా చెప్తున్నాను. ప్రతీదీ కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేసిన వీడియో తీసి పెడతాను. ఎందుకంటే బాగా వచ్చిందనుకోండి చెప్పొచ్చు కదా మీ అందరికిని. మళ్ళీ ఇది కుట్టాలంటే నాకు ఎన్నో రోజులు టైం పడుతుంది ఇలాంటిది కుట్టాలి అంటే. ఎందుకంటే బ్లౌజెస్ అవన్నీ వస్తూనే ఉంటాయి కదా! ఈ లోపల ఎవరికైనా యూజ్ అవుతే డెఫినెట్‌గా ట్రై చేస్తారు కదా అనేసి నేను వీడియోనైతే పెడుతున్నాను. సో, రైస్ బ్యాగ్ ఏ విధంగా కట్ చేశానో చూసారు కదా! ఇప్పుడు ఇంకొకటి పై వైపున మనం వేసుకున్న క్లాత్‌నయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ క్లాత్ అయితే మెజర్‌మెంట్ పెట్టి కట్ చేసాం కదా! దాని మీద చుట్టూ ఎక్స్‌ట్రా ఉన్నట్లుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం సైడ్‌న జాయింట్ గట్ట చేసిన తర్వాత ఈజీగా ఉంటుంది. సో, ఆ క్లాత్‌ని కట్ చేయడం అయితే నేనిక్కడ చూపించట్లేదు. సో, చూసారా పై వైపుకి వచ్చేటట్లుగా బ్లాక్ కలర్ క్లాత్ అయితే వేస్తాను నేను. సో, ఇలా దాని మీద అంటే ఫస్ట్ మనం ఏదైతే క్లాత్ కట్ చేసుకున్నామో దాని మీద ఒక హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నట్లుగా కట్ చేసుకోండి చుట్టూను. ఎందుకంటే మనం మొత్తం జాయింట్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు అయినా సరే కొంచెం ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అలా నీట్‌గా కట్ చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ఈ విధంగా అయితే వేసుకున్నాను. మూడిటిని ఒకదాని మీద ఒకటి వేసుకున్న తర్వాత మనం చుట్టూ కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. సో, ఇక్కడ జాయింట్ చేయడానికి మనకి చిన్న పీస్‌లయితే ఈజీగా చేసుకోవచ్చు. బట్ పెద్దవి చెయ్యాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే చుట్టూ కూడా సేఫ్టీ పిన్‌లుంటాయి కదా! ముళ్ళు పిన్నుల్లాగా టైలరింగ్‌కి సంబంధించినవి. సో, ఆ పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఆ పిన్స్ పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందనమాట. ఫస్ట్ నేను కూడా ఇలా నార్మల్‌గా కుట్టేద్దామని ట్రై చేశాను కానీ, రైస్ బ్యాగు అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది. సో, ఆ మూవ్ అయిపోవడం వల్ల ఏంటంటే మనకి అంత క్లారిటీగా రావట్లేదు. అంటే అంత పర్ఫెక్ట్‌గా అయితే రావట్లేదు. సో, అక్కడితోనే ఆపేసి నేను కూడా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేశాను మొత్తం అంతాను. ఇలా చుట్టూ కూడా స్టిచెస్ ఏసుకొని ఇలా అడ్డంగా, నిలువుగా గీతల్లాగా అయితే కుట్టేసుకోవాలి మొత్తం అంతాను. అలా కుట్టేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు చూడండి ఇదైతే 4 ఇంచెస్ విడ్త్ అండ్ 10 ఇంచెస్ అయితే హైట్ అనమాట. ఇలా ఒక పీస్‌నైతే తీసుకున్నాను. మిడిల్‌లోనే ఒక 1 ఇంచ్‌లా ఉంటుంది. అది కూడా రైస్ బ్యాగ్‌దే కట్ చేసి వేసుకున్నాననమాట. క్లాత్‌ని నేను వీడియోలో చూపించేటట్లుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టాం కదా! ఒకసారి చూడండి మరలా చూపిస్తున్నాను. ఇలా జస్ట్ మనం ఫోల్డ్ చేసుకోవడమే అంతే. మీకు ఎలా వీలుగా ఉంటే అలా ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఫోల్డ్ చేసుకొని. చూస్తున్నారు కదా! వీడియోలో చూపించే విధంగా ఇలా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయడమే. ఇలా వేసిన తర్వాత ఇంకొక వైపున కూడా నేను కుట్టయితే వేస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాననమాట. ఎందుకంటే ఇది మనం బ్యాగ్‌కి హ్యాంగింగ్స్ కోసం అయితే రెడీ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం చిన్న పీసులు కూడా నేను ఇదే విధంగా కుట్టేసుకున్నాననమాట. ఇలా కుట్టుకున్న పీసుల్ని ఇప్పుడు ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసి ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి పైనుండి 3.5 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీని విడ్త్ వచ్చేసి ఇటు ఒక 1½ ఇంచు, అటు ఒక 1½ ఇంచు అయితే తీసుకున్నాననమాట. లేదు అనుకుంటే 2 ఇంచెస్ ఉంచినా పర్లేదు. బట్ ఏంటంటే మనకి అంత మంచిగా అంటే లాగేసినట్టు ఉంటుంది. కొంచెం లూజ్ అయితే ఉండదనమాట. నేను లూజ్ ఉండడం కోసం 1½ ఇంచెస్ అయితే పెట్టాను. సో, ఇక్కడ ఇది పెట్టి స్టిచ్ చేస్తున్నాననమాట. కొంచెం అలా రఫ్ చేసినట్లుగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపున కూడా లోపలికి ఇలా కొంచెం ఫోల్డ్ చేసేయండి. లోపలికి ఇలా ఫోల్డ్ చేసామంటే మనకి బయట వైపుకి ఖర్చుపాటు అన్నది కనబడకుంటూ ఉంటుంది. సో, ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇదే విధంగా రఫ్ చేసి కుట్టయితే వేసేసాను. ఇప్పుడు సేమ్ ఇంకొక పార్ట్‌కి కూడా ఇదే విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కిందన, పైన కూడా మార్కింగ్ చేసుకోండి. రెండిటికి కూడా ఎందుకు అన్నది మీకు తర్వాత చూపిస్తాను క్లియర్‌గా. సో, ఫస్ట్ అయితే హాఫ్‌గా ఫోల్డ్ చేసి కింద వైపున, పై వైపున కూడా మార్కింగ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా నెక్స్ట్ బ్యాగ్ నుండి మాత్రం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం కదా! కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ చూస్తుంటే ఇంత ఈజీనా అనిపిస్తుంది మనకి. ఒక బ్యాగ్ కుడితే నెక్స్ట్‌ది మాత్రం ఈజీగా కుట్టుకోవచ్చని నా ఒపీనియను. నెక్స్ట్ టైం కుట్టేటప్పుడు కూడా డెఫినెట్‌గా మీ అందరికీ షేర్ చేయమంటే షేర్ చేస్తాను.
సో చూడండి ఇలా మళ్ళీ దీనికి కూడా హ్యాండిల్ అయితే స్టిచ్ చేసేసాను. సో 2 చిన్న పార్ట్‌లకి కూడా హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేసేసాను కదా! ఇప్పుడు వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద పీస్ మనం ఏదైతే రెడీ చేసుకున్నామో దీన్ని తీసుకోవాలనమాట. దీన్ని కూడా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోండి ఫస్టు. హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని ఇందాక సేమ్ మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో చిన్న పీసులకి దీనికి కూడా అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. సో చూడండి పై వైపున అయితే మార్కింగ్ చేశాను కదా! కింద వైపున కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఇది 12 ఇంచీలు విత్ కడతా దీన్ని హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని మనకి 6 ఇంచీలు అయితే వస్తుంది. సో ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసుకోండి. ఇది మనకి రైస్ బ్యాగ్ కాబట్టి ఫోల్డ్ అవ్వడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే అలా ఒకేలా ఫోల్డ్ ఎలా అయితే చేసామో అలా ఉండదు. కొంచెం స్టిఫ్‌గానే ఉంటుంది. అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది. సో కొంచెం కేర్‌ఫుల్‌గా పట్టుకొని నీట్‌గా ఏదైనా కొంచెం వెయిట్ ఏదైనా పెట్టండి జరిగిపోకుండా. అప్పుడు అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం 2 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. అండ్ అలానే 9.5 ఇంచెస్ అయితే హైట్ తీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ విడ్త్ 9.5 ఇంచెస్ హైట్ అయితే తీసుకొని ఇలా ఒక బాక్స్‌లో అయితే డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసామో దాని మీదగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ నా చెయ్యి అయితే మీకు అడ్డొస్తున్నట్లుంది కదా! సో ఇలా సైడ్‌కి పెట్టి కట్ చేశాను చూడండి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్‌గా అదే విధంగా మనం కటింగ్ చేసుకోవడమే సింపుల్. చూసారా ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఒక పీస్‌నైతే తీసుకున్నాను. మనకి హోల్ ఏదైతే ఉందో దానికన్నా ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉన్న పీస్‌నైతే తీసుకున్నాను. ఇలా తీసుకొని చుట్టూ కూడా ఇది మూవ్ అవ్వకుండా సేఫ్టీ పిన్‌లు అయితే పెట్టేస్తున్నాను. సో ఇలా పెట్టేసుకున్నామంటే మనకి నీట్‌గా ఉంటుంది. బట్ నాకేమనిపించిందంటే ఇలా మనం కుట్టం కదా! రివర్స్‌లో కుడతాము. సో పై వైపు నుండి సేఫ్టీ పిన్‌లు పెట్టుకుంటే బావుంటుంది అనేసి అనిపించి మళ్ళీ పైనుండి అయితే పెడుతున్నాను సేఫ్టీ పిన్‌లు. అంటే మనకి కుట్టడానికి వీలుగా ఉంటుంది కదా! సో ఫస్టు పెట్టినట్టు కాకుండా ఇలా మనం ఎటువైపు అయితే కుడతామో పై వైపుకే పెట్టుకోండి. అప్పుడే మనకి వీలుగా ఉంటుందనమాట. సో ఈ మిడిల్‌లో కూడా ఒకటి పెట్టేసాను ఒక పిన్ను. ఇది ఎటు కూడా మూవ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు. సో చుట్టూ కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ నీడిల్ కిందకు ఉంచండి. పాదం పైకెత్తి రిటర్న్ తిప్పండి. ఇక్కడ కూడా సేమ్ అంతే. సూది కిందకు ఉండాలి. పాదం పైకెత్తి రిటర్న్ తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత ఇలా ఒక పాదం వరుసన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా! దాన్నంతటిని నీట్‌గా కట్ చేసుకోండి. అంటే లోపల వైపుకు ఉంది కదా! దాన్నంతటిని నీట్‌గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ మూలల్లో అంటే చిన్న చిన్న టక్స్ పెట్టండి. కింద వైపున కూడా సేమ్ అదే విధంగా లైట్‌గా అలా పెట్టండి. పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్నంతటిని లోపలికి పంపించేసుకోవాలి. ఇలా పంపించిన తర్వాత దీనికి మనం పైపింగ్‌కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది చుట్టూ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మొత్తం అంతా కూడా ఇదే విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. మనకి ఎలా వీలైతే అలా నీట్‌గా ఫోల్డ్ చేసేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ కుట్టుకుంటూ నీట్‌గా వచ్చేయడమే. చివరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టిన తర్వాత పైన చూడండి మనకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా! దాన్ని నీట్‌గా కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చూడండి ఇక్కడ మార్కింగ్స్ అయితే చేసాము. అలాగే చిన్న పీసులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మార్కింగ్ అన్నది చేసాం కదా! ఇప్పుడు పింక్ కలర్ క్లాత్‌ని నేను నా వైపుకి వేస్తున్నాను. అండ్ అలానే బ్లాక్ కలరు క్లాత్ పైకొచ్చేటట్లుగా వేస్తున్నాను చిన్న పీసు. ఒకటేమో పెద్దగా ఉన్నది మిషన్ మీకు చూస్తుంటే అర్థమయ్యి ఉంటుంది నేను చెప్పేదానికన్నా. సో, నేను చెప్పేదానికన్నా మీకు చూస్తే బాగా అర్థమవుతుంది. ఒకటి పెద్ద పీస్ ఏదైతే ఉందో దాని బ్లాక్ కలర్ క్లాత్ మిషన్ మీదకి వచ్చేటట్లుగా పెట్టాను. అండ్ అలానే చిన్న పీసు బ్లాక్ కలర్ క్లాత్ మన వైపుగా వచ్చేటట్లుగా పెట్టాననమాట. ఇలా పెట్టుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇంకొక వైపుది కూడా సేమ్ చిన్న పీస్ ఉంది కదా! దాన్ని కూడా ఇదే విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి మంచిగా ఉంటుంది. అంటే స్టాండర్డ్‌గా నించున్నట్టుగా ఉంటుందన్నమాట. సో, దీన్ని కూడా ఇదే విధంగా అటాచ్ అయితే చేసేస్తున్నాను.
ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా ఇలా అటాచ్ చేసేస్తున్నాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఈ 2 జాయింట్ చేయాలి. ఇలా సైడ్‌లు ఇలా ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోండి. సో, ఇప్పుడు చూడండి ఒక సైడ్ నుంచి కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇంకొక వైపున కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తో ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా జాయింట్ చేస్తాం కదా! ఇప్పుడు ఇంకొక 2 పార్ట్‌లు అయితే ఉన్నాయి మనకి జాయింట్ చేయడం కోసం. వాటిని కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అయితే చేసేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట. నేను ఎలా చేస్తున్నాను ఏంటో అన్నది. మొత్తం అంతా కూడా చూస్తేనే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఈయన్ని కూడా ఇలానే జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ మన స్టోరేజ్ బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ దీనికి ఇంకా ఫినిషింగ్ ఇస్తే కంప్లీట్ అయిపోయినట్లే. సో, ఫినిషింగ్ ఇవ్వడం అంటే మొత్తం అంతా కూడా దీనికి పైపింగ్ అయితే వేసుకోవాలి మనం. సో, ఏ విధంగా వెయ్యాలో ఏంటో అన్నది చూపిస్తాను. దానికన్నా ముందు చూడండి కిందన మనకి ఇలా ఫోల్డ్ చేయండి. కింద వైపున ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అప్పుడు నీట్‌గా ఉంటుంది. అంటే ఉత్తిగా ఏలబడిపోయినట్టు కాకుండా ఒక స్టిఫ్‌గా ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. చూసారా మన స్టోరేజ్ బ్యాగ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని చుట్టూ కూడా మనం నీట్‌గా ఫినిషింగ్ అయితే చేయాలి. పైపింగ్ వేయాలన్నమాట. ఈ లోపల క్లాత్స్ అవన్నీ కూడా పెట్టుకోవడానికి చూసారా మనకి చూస్తుంటేనే ఎంత బాగున్నట్లు అనిపిస్తుందో. ఇలాంటి కబోర్డ్‌లు డెఫినెట్‌గా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న దాన్ని బట్టి మన కబోర్డ్‌లో ఉండవలసిందే. అండ్ నీట్‌గా మనం ఆర్గనైజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి స్ట్రైట్ పీస్‌లు అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని మనకి సైడ్‌న ఖర్చులాగా అనిపిస్తుంది కదా! దాన్ని కవర్ చేయడానికి ఇలా మనం పైపింగ్ అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోని ఇలా ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాననమాట. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా వేసుకోండి. సో, అక్కడ ఆపేసి మళ్ళీ ఇటు నుండి ఇలా రిటర్న్ తిప్పుకోవాలి క్లాత్‌ని. సో, ఇలా రిటర్న్ తిప్పి ఇదే విధంగా మొత్తం అంతా కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా! ఇలా నీట్‌గా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇంతే. మీకైతే ఒక్క వైపున ఏ విధంగా వేసుకోవాలన్నది చూపిస్తాను. దీన్ని బట్టి మిగతాది మీరే వేసుకోవాలి. అంటే మొత్తం అంతా చూపించాననుకోండి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మీకు కూడా చూడాలన్న ఇంట్రెస్ట్ ఉండదు కదా! సో, అందుకోసమని చెప్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే అంతే. మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలా పైనుండి నీట్‌గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేయాలి. చూస్తున్నారు కదా! ఇక్కడ టర్నింగ్ తిప్పిన దగ్గర కూడా ఇలా నీట్‌గా తిప్పుకోండి. పాదం పైకెత్తుకుంటే మీకు ఈజీగా టర్నింగ్ అనేది తిరుగుతుంది. సో, ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ నేను చివరి వరకు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసాను. ఇక్కడ చిన్నది ఎక్స్ట్రా పీస్ అయితే వచ్చింది. సో, ఆ పీస్‌ని అయితే నీట్‌గా కట్ చేసేసాను. నేను ఇటు సైడ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నానో మీరు సేమ్ ఇటు సైడు పై వైపున కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. సో, కుట్టేసిన తర్వాత చూడండి బ్యాగ్ అంతా కూడా ఎంత నీట్‌గా వచ్చిందో. హ్యాండిల్స్ కూడా వచ్చాయి కదా బ్యాగ్‌కి. అంటే ఇక్కడ మనం స్టోరేజ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చూపిస్తానండి. చూడండి బ్యాగ్ అంతా స్టిఫ్‌గా బయటన కొన్నా సరే మనకి ఇంత క్వాలిటీతో అయితే రాదని నేను అనుకుంటున్నాను. మీరు ఇదే మెజర్‌మెంట్స్ ఫాలో అయ్యి ఒకసారి కటింగు, స్టిచ్చింగు చేయండి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ చూడండి బట్టలు కూడా ఆర్గనైజ్ చేసి చూశాను. చాలా బాగా అనిపించింది నాకు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోకి ఒక హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.